సార్ నేను ఈ మధ్య ఒక కొత్తది చూశాను. వేరే ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఎరగదీసేస్తున్నారని తెలిసింది. ఏది? లవ్ ఓటీపీ. లవ్ ఓటీపీ, ఎస్. కన్నడ ఇండస్ట్రీలోకి ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కన్నడ సినిమా చేయడం. కానీ చాలా పెద్ద రేంజ్లో ఎంట్రీ ఇచ్చారంట. అంటే నాకు ఆ డైరెక్టర్ హీరో అనీష్ అని ఆయన చెప్తున్నారు, మేము తెలుగుకు రావాలనుకున్నప్పుడు మాకు కనిపించిన ఒక దిక్సూచిలాగా రాజీవ్ కనకాల గారు కనిపించారు. చాలా పెద్ద రోల్ అండి, హీరో తర్వాత అంత పెద్ద రోల్ అయింది అని చెప్పారు. అది ఆ కథ అలాంటిది. దాంట్లో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన నన్ను ఎన్నుకోవడం నా అదృష్టం. అనీష్ మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు. ఆ టైంలో నన్ను అనుకొని సెలెక్ట్ చేసుకున్నాను. అది బైలింగ్వల్ చేసాం, కన్నడ అండ్ తెలుగు. ఓకే. సో కానీ ఫస్ట్ తెలుగునే చెప్తున్నాను. అవును, తెలుగే. ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం అండి. తెలుగు మేము కన్నడకి డబ్బింగ్ చేసుకుంటున్నాం తప్ప తెలుగు ఫిలిం ఇదని చెప్తున్నాను. తెలుగే. అదే కన్నడ కూడా మేము స్ట్రైట్ కన్నడనే. దాంట్లో కూడా నేను డైలాగులు చెప్పారా? మరి ఆ షాటు ఈ షాటు రెండు చేసుకుంటూ రావాలి. ఓకే. మామూలుగా ఇదివరకు లాగా ఒక సినిమా తీసేసి దాని తర్వాత డబ్ చేసుకొని ఇలా బైలింగ్వల్ అంటాను. అలా కాదు. ఓకే. క్లియర్గా తెలుగు క్లియర్గా చాలా రోజులు చేశారంట, చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. ఎస్. నాకు కన్నడ కాబట్టి, అంటే ఫస్ట్ టైం కాబట్టి అఫ్కోర్స్ అందరూ బాగా హెల్ప్ చేశారు కాబట్టి నాకు ఈజీగానే, ఎక్కువ కష్టపడలేదు, కష్టపడకుండానే ఈజీగా. అంతకుముందు ఎప్పుడన్నా వేరే లాంగ్వేజెస్ చేశారు? తమిళ్ చేశాను, హిందీ చేశాను. ఓకే. తమిళ్ ఒకే సినిమా చేశాను, తర్వాత హిందీ కూడా ఒకే సినిమా చేశాను. అయితే హిందీ అది అన్ఫార్చునేట్లీ అది రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. ఓకే. బట్ హిందీ ఒకటి చేశాం.